శంకర్ వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? భయ ఎక్స్పెన్సర్ పెట్టుకో, అక్కడ భారీ ఎక్స్పెన్సర్ భయ. మూవీకి ఈ రోజు నైట్ పడుతుంది భయ. 9:30కి బెన్బి షో వేస్తున్నాడు. అలంకారు, రాజు, యువరాజు, జయరాము, ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ మొత్తం వేస్తున్నాడు భయ. అన్నీ అవైలబుల్ భయ. టికెట్స్ మాత్రం ఎక్కడా లేవు. ఇప్పుడు చాలా మంది వచ్చి టికెట్స్ అడుగుతున్నారు, టికెట్స్ అని డబ్బులు, కానీ టికెట్స్ ఎక్కడా లేవు భయ. మూవీ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ. ప్రతి సంక్రాంతికి అందరూ వస్తున్నారు. ఈ సంక్రాంతికి బాస్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు భయ. డైరెక్టర్ అనిల్ రావుపూడి గత ఏడాది చూస్తుంటే సంక్రాంతి వస్తుంది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈసారి మెగాస్టార్ తో వస్తున్నారు కదా, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? దానికంటే డబుల్ యాక్టివేషన్ భయ. వెంకటేష్ కంటే డబుల్ యాక్టివేషన్ మనకి వస్తాయి. వెంకటేష్ కూడా దీంట్లో ఉన్నాడు మూవీలో. దానికంటే ప్రతి సంక్రాంతికి మన హిట్ అయింది. దీనికి డబల్ రేట్లు భయ. చిరంజీవి హిట్ అయింది భయ. కీలక పాత్రలో వెంకటేష్ కూడా, అంటే వెంకటేష్ అలాగే చిరంజీవి ఈ యొక్క కాంబినేషన్ అసలు స్క్రీన్ మీద చూస్తే ఎట్లా ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉండదు? నాకు వణుకుతున్నాయి భయ. ఇప్పుడు నాకు చేతులు అని వణుకుతున్నాయి భయ. వెంకటేష్ మాత్రం అందరూ ఇద్దరు బాగున్నారు భయ. ఎవరినైతే తక్కువ అంచనా ఎక్కడ, ఇద్దరు బాగున్నారు భయ. సేవ ఫ్రెండ్స్ బాబా బామ్మద్ది ఎలా ఉంటారు అలా ఉన్నారు భయ. చాలా వరకు కూడా ఇప్పుడు మాస్ లుక్ అలాంటివి చూస్తాం. ఇప్పుడు వింటేజ్ లుక్ పాత చిరంజీవిని పరిచయం చేస్తూ కూడా ఈ జనరేషన్ కి అనిల్ రావుపూడి ఈ సినిమా తీసుకురావడం ఈ సంక్రాంతికి ఎట్లా అనిపిస్తుంది? ఫెస్టివల్ ముందే వచ్చింది అనుకోవచ్చు భయ. ఫెస్టివల్ ఈ రోజు తారీఖు 11 నైట్ నుంచే భయ. సంక్రాంతికి కాదు, 11 నైట్ నుంచే చిరంజీవి, బాస్ చిరంజీవి వస్తున్నాడు భయ. ఆ డాన్స్ అసలు కలజోడు పెట్టుకుని వస్తుంటే శంకర్దాద ఎంబీబీఎస్ ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు భయ. నేను చిన్నప్పటి నుంచే అభిమాని భయ. ఇందిరా సినిమా, ఠాగూర్ సినిమా, శంకర్దాద ఎంబీబీఎస్, 150 అన్ని సినిమాలు చూశాను భయ చిన్నప్పటి నుంచి. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా మరి ఉస్తాద్ భగత్ సింగ్ లాంటివి ఉన్నాయి. 31వ తారీఖు జలసా ఫ్రీ రిలీజ్ కి 2 సార్లు వెళ్ళా భయ. అవి సెలవు చెప్పి కూడా వచ్చా భయ. ఆ రోజు ఓజీకి 5 సార్లు చూసా, 5 సార్లు. అది భయ. అది ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు భయ? మీరు రావాల్సిన థియేటర్ లో మీరుంటే తెలిసేది. చొక్కా చింపుకుంటాం అన్నయ్య కోసం. ఇది భయ. ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు కూడా ఉన్నాయి. ఇటు రాజ్యసభ కావచ్చు, అలాగే రవితేజ సినిమా కావచ్చు, ఇలాంటి ఇప్పుడు మన శంకర్ ప్రసాద్ గారు కావచ్చు. సో వీటిలో ఆ యొక్క బరిలో పోటీలో మరి ఏది నిలవనుంది ముందంజలో, అంటే ఎక్స్పెక్టేషన్ భయ? సినిమా చూపించింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే, ఇంకెవ్వరు కాదు. దాని తర్వాత చాలా మంది హీరోలు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎవ్వరు పక్కకు తప్పుకోవాల్సిందే. మెగా ఫ్యామిలీ తప్ప మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ భయ. అది సాయంత్రం తెచ్చి 70 సంవత్సరాల వయసు వచ్చిన కుర్రోళ్ళలాగా ఇలా 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 కాళ్ళు చేతులు ఊగుతుంటే మాకు జూమ్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఊత్తు కుర్రోళ్ళలాగా చేస్తున్నాడు. ఇప్పుడులో వచ్చిన ఎవరైనా చేస్తున్నారు అలాగా? ఎవ్వరు లేరు. విజయవాడ అడ్డ చిరంజీవి అడ్డ, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, దొండకే బెండకే కళ్యాణ్ బాబు నా గుండెకాయ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో సినిమా వస్తున్నప్పటికీ ట్రైలర్ చూసాం, కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి కదా ఏంటి, అలాగే వెంకటేష్ తో కూడా ఒక సాంగ్ కూడా కావచ్చు. ఎట్లా అనిపిస్తుంది? వెంకటేష్ అయినా చిరంజీవి అయినా ఏదైనా ఇద్దరు తెర మీద ఎప్పుడు మాకు కనపడలేదు. ఈసారి కనపడుతున్నారు. ఈసారి భారీ ఇట్టు కొట్టిద్దని మా ఫ్యాన్స్ పరంగా, చిరంజీవి ఫ్యాన్స్ అనగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనగా మేమందరం ఎంతో ఎంతో గర్వపడుతున్నాం. ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక లుక్స్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, ఎక్కడ కూడా ఇంత కూడా తగ్గలేదు. అసలు ఈ యొక్క స్క్రీన్ మీద చూసే టైంలో ఎట్లా అనిపించదు? అసలు అది ఎవరికి రాదు. లైఫ్ లో ఎవరికి కూడా అలాగ అనిపించదు. ఇంకొకటి ఏంటంటే, లైఫ్ లో ఇంకొకరు అలా పుట్టాలంటే ఎవరు పుట్టలేరు కాడ. ఆయన ఊత్తు కుర్రోళ్ళలాగా చిన్న హీరోలు కూడా చేయలేకపోతున్నారు. 70 సంవత్సరాల వయసు అయిన కూడా అలాగ వేస్తున్నాడంటే ఎంతో గర్వంగా మేము పొగుడుతున్నాం. డైరెక్టర్ అనిల్ రావుపూడి గురించి చెప్పేదే లేదు. ఈ కాంబినేషన్, మెగాస్టార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మీద అసలు ఎక్స్పెక్టేషన్ అంటే భారీగానే ఉన్నాయి. రీచ్ అయ్యిద్ది అనుకోవచ్చా? రీచ్ 100కి 100 కొట్టేస్తాడు. 100కి 100 కొట్టేస్తారు. ఈ రోజు నైట్ తెర మీద పడుతుందని మేము ఎంతో గర్వంగా పడుతున్నాం. ఇంకోటి ఏంటంటే, సినిమాల్లోకి వెళ్ళాలని ఇప్పుడు కూడా మాకు అనిపిస్తుంది, కానీ లోపలికి ఆ సినిమా ఎప్పుడు పడిద్దో, ఎప్పుడు పేపర్లు చింపాలా, ఎప్పుడు ఇసరాలా, ఎప్పుడు ఏం చెయ్యాలా అని మాకు ఇప్పటి నుంచే మేము అన్ని
పేపర్లు అన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. సినిమా హాల్లోకి వెళ్తే ఎంట్రింగ్ పడంగానే ఇంకా మేము ఒక రేంజ్ లో ఆ తెర మీద చూడంగానే మాకు భూమి సోమ వచ్చేస్తాయి. వెంటనే భూమి బాంబ్స్ వచ్చేస్తాయి. ఇంక మాకు చాలు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఉస్తా సింగ్ కావచ్చు, అలాగే భగత్ సింగ్ కావచ్చు, అలాగే OG2 ఈ ఎట్లా ఉండొచ్చు అసలు? OG2 అయితే అసలు థియేటర్లో బద్దలైపోతాయి. థియేటర్లో చొక్కాయలు చింపేసుకుంటూ బాబులకే బాబు